గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. అంతర ఫలదీకరణముకు ఒకనొక ఉదాహరణను ఇమ్ము. ఈ అంతర ఫలదీకరణ మానవ జాతిలో జరుగుతుంది. మానవంలో అంతర ఫలదీకరణ జరుగుతుంది. ద ఇంటర్నల్ fertilization is observed in the human beings. Human beings are the examples for internal fertilization. What are oviparous animals? What are oviparous animals? అండోత్పాదక జీవులు అనగానేమి? అండోత్పాదక జీవులు అనగానేమి? Animals which lay eggs are called oviparous animals. The animals which lay eggs are called oviparous animals, by which the new individuals are found. గురుడ్లు పెట్టి జీవులను అండోత్పాదక జీవులు అని అంటారు. ఈ గురుడ్లు తర్వాత కొత్త జీవిని ఏర్పాటు చేయడానికి సహకరిస్తాయి. గురుడు పెట్టే జీవులను అండోత్పాదక జీవులని అంటారు. What are viviparous animals? What are viviparous animals? శిశోత్పాదక జీవులు అనగానేమి? శిశోత్పాదక జీవులు అనగానేమి? Animals which give birth to live young ones. Animals which give birth to live young ones. కొత్త జీవులకు జన్మనిచ్చే జీవులను శిశోత్పాదక జీవులు అని అంటారు. గుడ్ల ద్వారా కాకుండా నేరుగా శిశువుకు జన్మనిచ్చే జీవులను శిశోత్పాదక జీవులు అని చెప్పి అంటారు. నేరుగా పిల్లల్ని కనే జీవులను శిశోత్పాదక జీవులు అని అంటారు. Animals which give birth to the small individuals or young ones are called as viviparous animals.